హాయ్ ఫ్రెండ్స్, మన వెజిటేబుల్ పులావ్ 5 మినిట్స్లో ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, పట్టా లవంగాలు, యాలకులు, సోంపు, ఆనియన్స్, టమోటాలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు బఠానీలు ముందుగా నానబెట్టుకున్న 1 కప్ రైస్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తగినన్ని ఆవాలు, అనాస పువ్వు, ఆవాలను బాగా ఫ్రై అయినిచ్చిన తర్వాత అనాస పువ్వు, యాలకులు, పట్టా లవంగాలు, బిర్యానీ ఆకులు, మెంతి ఆకు అన్నీ వేసి మసాలా దినుసులు అన్నీ వేసి బాగా ఫ్రై అయినిచ్చి కరివేపాకు, ఆనియన్స్ 1 మినిట్ ఫ్రై అయినిచ్చి తర్వాత టమోటాలు 2-3 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేపి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకొని, ఆ తర్వాత కాస్త పసుపు, బఠానీలు, బీన్స్, క్యారెట్ వేసి ఫ్రై అయినిచ్చి టేస్ట్కి తగ్గ సాల్ట్, 1 కప్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయినిచ్చి మనం ముందుగానే గ్లాసు రైస్ క్లీన్ చేసుకున్న రైస్ని అందులో వేసి ఒకసారి బాగా కలిపెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత అనేది పెట్టేసి విజిల్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎన్ని విజిల్గా? కుక్కర్ విజిల్ అనేది 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం రండి. మన పలావ్ అనేది రెడీ అయిపోయింది. పలావ్ అనేది పొడి పొడిగా టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉంది, కలర్ఫుల్గా చూడడానికి. ఒకసారి టేస్ట్ చేద్దాం రండి. ఓకే, థ్యాంక్ యూ.